ఆచి చికెన్ మసాలా. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో తన కళ్ళతో అమాయకపు చిరునవ్వుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన యువతి మొనాలిసా బొన్సే కుంభమేళతో ఇంటర్నెట్లో సెన్సేషన్ గా మారిన మొనాలిసా జీవితం ఇప్పుడు ఒక అనూహ్య మలుపు తిరిగింది. కుంభమేళలో పూసలు అమ్ముతూ ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన ఈ అందాల సుందరి ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అంతేకాదు తన ప్రియుడిని పెళ్లి చేసుకుని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మలయాళ చిత్రసీమలో నాగమ్మ చిత్రంతో అడుగుపెట్టిన ఆమె షూటింగ్ లో ఉండగా ఈ వివాదం తలెత్తింది. తన ప్రేమను వ్యతిరేకిస్తున్న తండ్రిని ఎదిరించి రక్షణ కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. గత ఏడాదిన్నరగా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో మొనాలిసా ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడగా అది కాస్త డేటింగ్ కు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి హుటాహుటిన కేరళకు చేరుకుని ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తన తండ్రితో కలిసి వెళ్లడానికి నిరాకరించిన మొనాలిసా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని భావించి తిరువనంతపురంలోని తంపనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందుకు వచ్చిన ఆమె తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరింది. తన మేజర్ హోదాను ఉపయోగించి తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు కేరళ పోలీసులు భద్రత కల్పించారు. కాగా తిరువనంతపురంలోని ఒక ఆలయంలో తన ప్రియుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది మొనాలిసా. మోనాలిసా ప్రస్థానం ఒక అద్భుతమైన సినీ కథను తలపిస్తుంది. కుంభమేళాలో సామాన్యంగా కనిపించిన ఈ అమ్మాయి వీడియోలు వైరల్ కావడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన ఆమె దిల్ జానియా అనే మ్యూజిక్ వీడియోతో మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో కూడా సాయి చరణ్ సరసన లైఫ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా లాంచ్ అవుతుంది. కెరియర్ పరంగా ఎదుగుతున్న ఈ తరుణంలో ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుతున్న వివాదాలు దేశవ్యాప్తంగా చర్చలకు దారితీశాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, గత ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా పోస్ట్లే. అయితే తన తేనె కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. రీసెంట్ గా మనం చూస్తే గత 3 నెలల కింద హైదరాబాద్ లో ఒక 2 సినిమాలకి సైన్ చేసి 2 సినిమాల ముహూర్తం సినిమా సమీక్ష ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు ఇక తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది మోనాలిసా. అయితే చిన్న చిన్న యాడ్స్ తో కూడా బిజీగా ఉంటుంది. అయితే తాజాగా మోనాలిసాకి ఊహించని షాక్ ఇచ్చింది ఫేస్బుక్ ద్వారా పరిచయమైన కేరళ యువకుడు ఫర్మాన్ ఖాన్ తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తుంది. అయితే వీళ్ళ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అయితే అంగీకరించలేదు. దీంతో ప్రియుడి కోసం ఆమె తిరువనంతపురం చేరుకుంది. తమకు రక్షణ కల్పించాలంటూ కూడా ఈ జంట కేరళ పోలీసులు అయితే ఆశ్రయించింది. సందీప్, మోనాలిసా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందింది. అయితే ఫర్మాన్ ఖాన్ మహారాష్ట్రకు చెందినవాడని, ప్రస్తుతం కేరళలో ఉండడని తెలుస్తుంది. ఈ క్రమంలో తన తండ్రి తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తమకు రక్షణ కల్పించాలంటూ కూడా ఈ ప్రేమ జంట కేరళ పోలీసులను అయితే ఆశ్రయించింది. మోనాలిసా ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్లు అయితే రికార్డు చేశారు. సందీప్, శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని, కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసులు జోక్యం కోరుకుందని పోలీసులు అయితే పేర్కొన్నారు. దీనిపై తాము ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, అయితే మోనాలిసా ఫర్మాన్ ఖాన్ లో చట్టపరమైన సహాయం అందిస్తామంటూ కూడా పోలీసులు వెల్లడించారు. సందీప్, సో మొత్తానికి సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అయితే మొత్తానికి ప్రయాగరాజ్ మహాకుంభమేళ 2025 గత ఏడాదిలో తన మంత్రముగ్ధమైన కళ్ళతో అమాయకపు చిరునవ్వుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన 19 ఏళ్ల ఇంటర్నెట్ సెన్సేషన్ మోనాలిసా బోస్లే జీవితం ఇప్పుడు ఒక అనూహ్య మలుపు తిరిగింది. సందీప్, అయితే గత ఏడాదిన్నరగా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో తన ప్రేమాయణం సాగిస్తుంది. వీళ్ళిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడగా అది కాస్త డేటింగ్ అయితే దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి హుటాహుటిన కేరళ చేరుకుని ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకైతే ప్రయత్నించారు. అయితే తన తండ్రితో కలిసి వెళ్లడానికి నిరాకరించిన మోనాలిసా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని భావించి తిరువనంతపూర్లోని
తంపానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేసింది. తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందుకు వచ్చిన ఆమె తమకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ కూడా కోరింది. తన మేజర్ హోదాను ఉపయోగించి తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటూ కూడా నిర్ణయించుకుంది. ప్రస్తుతం వీళ్ళ వివాహ వేడుకకు కేరళ పోలీసులు భద్రత కల్పిస్తున్న కూడా విశేషం మనం చెప్పుకోవచ్చు సందీప్. కాగా కొద్దిసేపటి కిందట అంటే కాసేపట్లో తిరువనంతపూర్ లో ఒక ఆలయంలో మన విజువల్స్ లో చూస్తున్నాం. తన ప్రియుడితో కలిసి వివాహం చేసుకోవడానికి అయితే రెడీ అయ్యింది. మరి కాసేపట్లో వివాహానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. మొత్తానికైతే ఇటు పోలీసుల ఆశ్రయంతో, పోలీసుల సపోర్ట్ తో నేను మేజర్ని, నా తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఒక గుడిలో తిరువనంతపురంలో పోలీస్ భద్రత మధ్య ఒక గుడిలో అయితే తన ప్రియుడిని వివాహం చేసుకోబోతుంది. సో మోనాలిసా ప్రస్థానం ఒక అద్భుతమైన సినీ కథను తలపిస్తుంది సందీప్. కుంభమేళాలో సామాన్యంగా కనిపించిన ఈ అమ్మాయి వీడియోలు వైరల్ కావడంతో సినిమా అవకాశాలు అయితే వరుస కట్టాయి. ఇప్పటికే తనోజ్ మిశ్రా దర్శకత్వంలో ది డైరీ ఆఫ్ నిపూర్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. దిల్ జానియా అనే ఒక మ్యూజిక్ వీడియోతో కూడా మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో కూడా సాయి చరణ్ సరసన లైఫ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా లాంచ్ అయింది. రీసెంట్ గా 3 నెలల కిందటే హైదరాబాద్ లో వరుసగా వారం రోజులు కూడా తను ఇక్కడే ఉండి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్, సినిమా లాంచింగ్ కి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా తను పాల్గొంది. సో మొత్తానికి కెరీర్ పరంగా ఎదుగుతున్న తరుణంలో ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుతున్న వివాదాలైతే సోషల్ మీడియా వేదికగా చర్చలకైతే దారితీస్తున్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.